చాలా మంది ఆన్ పేజ్ SEO చేసేటప్పుడు ఒక మేజర్ మిస్టేక్ అయితే చేస్తారు. సో అందుకే వాళ్ళకి వెబ్సైట్ గూగుల్లో ర్యాంక్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. మీ వెబ్సైట్ టాప్ లో ర్యాంక్ అవ్వాలి అంటే బేసిక్ ఆన్ పేజ్ SEO ఎలిమెంట్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఆన్ పేజ్ SEO లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ లైక్ టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అండ్ హెడర్ ట్యాగ్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయకుండా వదిలేస్తారు. యాక్చువల్ గా టైటిల్ ట్యాగ్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆన్ పేజ్ SEO. టైటిల్ ట్యాగ్ అంటే సర్చ్ రిజల్ట్స్ లో కనిపించే క్లికబుల్ టైటిల్. ఇది షార్ట్, ఎంగేజింగ్ అండ్ కీవర్డ్ రిలవెంట్ గా ఉండాలి. స్మార్ట్ గా కీవర్డ్ యూస్ చేయడం వల్ల విజిబిలిటీ అండ్ CTR అనేది ఇంప్రూవ్ అవుతుంది. లెంత్ అనేది 60 క్యారెక్టర్స్ లోపల ఉంటేనే బెటర్, లేదంటే కట్ ఆఫ్ అవుతుంది. హెడర్ ట్యాగ్స్ వల్ల కంటెంట్ ని గూగుల్ బాగా అర్థం చేసుకుంటుంది. H1 లో మెయిన్ టైటిల్, H2 అండ్ H3 లో సబ్ టాపిక్స్. ఇలా చేయడం వల్ల కంటెంట్ స్ట్రక్చర్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది అండ్ రీడబిలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మెటా డిస్క్రిప్షన్ అనేది టైటిల్ కింద కనిపించే స్మాల్ సమరీ. ఇది యూజర్ అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది అండ్ కంటెంట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లెంత్ అనేది 160 క్యారెక్టర్స్ లోపల ఉంటే పర్ఫెక్ట్. ఇలా చేయడం వల్ల మీ పేజ్ కి బెటర్ ఆన్ పేజ్ SEO స్కోర్ వస్తుంది. టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అండ్ హెడర్ ట్యాగ్స్ ని స్మార్ట్ గా అండ్ రిలవెంట్ గా యూజ్ చేయండి. మెటా ట్యాగ్స్ కూడా పేజ్ కంటెంట్ ని మ్యాచ్ అయ్యే విధంగా పెట్టాలి. ఎందుకంటే ఈ స్మాల్ ఎలిమెంట్స్ వల్లే మీ వెబ్సైట్ గూగుల్లో టాప్ ర్యాంక్ అవ్వడం వల్ల హెల్ప్ చేస్తుంది. మీ SEO స్ట్రాటజీలో ఈ టిప్స్ ని అప్లై చేయండి అండ్ రిజల్ట్స్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.